వెల్కమ్ టు మన మాటలు. చెప్తుంది నేను, వింటుంది మీరు. నేను మీ సౌజన్య హరిప్రసాద్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే ఇది చాలా తక్కువ టైంలో నీట్గా మనం చాలా ఈజీగా రెడీ చేసుకునే ఐటమ్స్లో గోంగూర చికెన్ ఒకటి. ఈ గోంగూర చికెన్కి ఇలా గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఇలా పెట్టుకొని దీన్ని వేరుగా పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి. ఇది పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మామూలుగా ఒక స్పూన్ అనుకోండి, గట్టిగా ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి దాని మీద అలాగా మూత పెట్టేసి పొయ్యి మీద పెడితే గోంగూర ఎంచక్కా మనకి ఉడుకుతూ ఉంటుందండి. గోంగూర ఉడికిపోయిద్ది అనేదాకా మన పని మనం చేసుకోవచ్చు, దాన్ని అలా పక్కన పెట్టేసుకొని. నెక్స్ట్ ఇలా చికెన్ తాలింపు పెట్టుకుందాం. చికెన్ తాలింపు కోసం మనము పాత్రని పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా అది వేడిగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ని అందులో వేసుకుందాం. సో ఆయిల్ వేసిన తర్వాత జనరల్గా మనం ఎలా చికెన్ తాలింపు ప్రాసెస్ చేసుకుంటామో అదే విధంగా తాలింపు ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇది నా స్టైల్ అన్నట్టు. ఇంతకు ముందు అయితే గోంగూరతో పాటు కలిపేసి పెట్టేసేదాన్నండి. బట్ ఇలా చేయడం చాలా సింపుల్గా అనిపించింది నాకు. అందుకని ఇప్పుడు దీన్ని ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. సో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. ఆయిల్ కొద్దిగా వేడెక్కింది లేదు మనకు అర్థమవుతుంది కదా. అలా చూసుకున్న తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ముందుగా అలాగ ఉల్లిపాయలు వేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్లో ఉల్లిపాయలు అలా వేగుతూ ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చండి. చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అదే టైంలో కొంచెం కరివేపాకు కూడా. అదిగోండి ఉల్లిపాయలు వేసేసాం కదా, తర్వాత వచ్చేటప్పటికి పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనం ఆ టైంలోనే కొద్దిగా ఒక రెబ్బ 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి. చక్కగా వీటన్నిటిని నీట్గా వేయించుకోవాలి. ఇది ఇలా వేగడానికి నేనైతే తాలింపు వేసిన తర్వాత కొద్దిగా తాలింపు ఫాస్ట్గా ఏగుద్ది అనమాట. అందుకని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అలా వేస్తానండి. అప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గుతాయి అనిపిస్తుంది నాకు. అందుకని నేను అలా చేస్తానన్నమాట. సో తాలింపులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగా అంటే ఈజీగా చాలా తొందరగా మగ్గుతుంది అన్నమాట. సో ఇది ఇలా ఏగింది అని మనం చూస్తాము. సో దానికి ఏంటంటే కొద్దిగా ఉల్లిపాయలు కొంచెం మగ్గినట్లుగా మనకు అర్థమవుతుంది ఇలా చూసినప్పుడు. సో ఉల్లిపాయలు కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో ఏగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటామండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీగా ఉంచుకుంటాం కదా అందరం. ఇప్పుడు డే టు డే లైఫ్స్లో అందరూ ఉద్యోగాలు చిన్నదో పెద్దదో చేస్తూ ఉన్నారండి. సో థింగ్స్ అన్నిటినీ అలా రెడీగా పెట్టుకుంటున్నాం మనం. సో అందుకని చెప్పేసి ఉల్లిపాయలు కొద్దిగా ఏగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. మామూలుగా గుంటూరు వాళ్ళు మిర్చికి ఎంత ఫేమస్సో అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేశాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మన ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో వేసుకోవాలన్నమాట. గుంటూరు జనరల్గా మిర్చికి చాలా ఫేమస్ కదండి. అలాగే గుంటూరు జనాలు ఎక్కువగా గోంగూరని కూడా ఇష్టపడతారండి. మరి నేను నెల్లూరులో పనిచేశాను, ఒంగోలులో పనిచేశాను. బట్ నేల కూడా కొన్ని ఆకుకూరల టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మా ఊరు గోంగూరకు వచ్చిన టేస్ట్ నాకు నెల్లూరులో గోంగూరకి మరియు ఒంగోలులో గోంగూరకి టేస్ట్ రాదండి. అక్కడ పనిచేసేటప్పుడు అదే పనిగా నేను ఇక్కడి నుంచి గోంగూర కొనుక్కొని ఒక 2-3 సార్లు నేను వాడుకునేదానికి వీలుగా దాన్ని రెడీ చేసుకొని తీసుకెళ్ళేదాన్ని. మరి గోంగూర ప్రియులు ఎంతమంది ఉన్నారో మీలో నాకు కామెంట్స్లో చెప్తారు కదూ. సో ఈ గోంగూర చికెను ఇంతేనండి. ఇంకా వేరుగా మనం ఏది కూడా ఇందులో యాడ్ చేయమన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్
ఇది కొంచెం బాగా ఏగింది అన్నప్పుడు ఏ కూరకైనా సరే మసాలా మంచిగా ఏగాలండి. ఎప్పుడైతే మసాలా మంచిగా ఏగుద్దో కూర ఆటోమేటిక్‌గా దానికి రావాల్సినటువంటి టేస్ట్ అది వస్తదనమాట. చూడండి, పక్కన మనం మగ్గబెట్టుకున్న గోంగూర ఆల్రెడీ ఉడికిపోయింది. గోంగూరకు పెద్ద టైం పట్టదండి. ఫాస్ట్‌గా ఉడికిపోద్దనమాట. సో, దాన్ని అలా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇక్కడ మనం వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా ఏగి ఉంది. సో, దీంట్లో మనం ఆల్రెడీ చక్కగా నీట్‌గా రెడీ చేసుకున్నటువంటి చికెన్‌ని వేసేసుకుందాం. సో, గోంగూరను ఇంకొకసారి చెక్ చేసుకున్నాను. ఇంకా గ్యాస్ ఆపేసుకున్నాను అనమాట. గోంగూర మంచిగా ఉడికిపోయింది. సో, మనం చికెను ఇందులో వేసేసిన తర్వాత అప్పుడు గోంగూరని మెదుపుకుంటాను. సో, చూడండి, చక్కగా రెడీ చేసుకున్న చికెన్ని అందులో వేసేస్తే అది ఇంక నీట్‌గా మనకి మగ్గి చికెన్ బాగా ఉడికి ఉంటుందండి. సో, ఇది ఒక స్టైల్ అనమాట. మామూలుగా మా అమ్మమ్మ గారోళ్ళు చేసే విధానం అయితే కలిపి పెట్టేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అందరూ తాలింపు వేయడానికి ఇష్టపడుతున్నారు. నాకు తెలిసి మా చిన్నతనంలో అయితే కలిపి పెట్టి వండేవాళ్ళనమాట. బట్ ఇప్పుడు చక్కగా తాలింపు వేసుకుంటున్నారండి. సో, దీని టేస్ట్ చాలా డిఫరెంట్. అట్ ద సేమ్ టైం ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటదనమాట. సో, చికెన్ అందులో వేసిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలకు కూడా సరిపోయినంత ఉప్పును అందులో యాడ్ చేసుకుందాం. సో, అప్పుడు ఏమవుతదంటే ముక్క మంచిగా ఉప్పుతో ఉడుకుద్దండి. అప్పుడు ముక్కకి మంచి టేస్ట్ వస్తదనమాట. అందుకని ఇప్పుడు చక్కగా చికెను ముక్కలకి ఉప్పు పట్టే విధంగా ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మనం దీన్నింకా మూత పెట్టేసి పెడితే చికెన్ చక్కగా ఉడుకుతూ ఉంటదనమాట. ఈ చికెన్ ఇటువైపు ఉడికే టైంలో మనం దీనిపైన మూత పెట్టేసేసుకొని దాన్ని అలా రెడీ చేసేసుకొని చక్కగా పక్కన మనకి గోంగూరని ఆల్రెడీ ఉడికిపోయి ఉండింది కదా మరి. సో, ఆ గోంగూరని జస్ట్ మెదుపుకొని పెట్టుకుంటే చాలా సింపుల్‌గా పని అయిపోయినట్లు అనిపిస్తది నాకు. సో, అందుకని నేనిప్పుడు ఇది ఇలా ఫాలో అవుతున్నాననమాట. సో, చక్కగా ఇలా గోంగూరని మెదిపేసుకొని పెట్టుకుంటే గోంగూర పూర్తిగా చికెన్ ముక్కలతో కరిగిపోయినట్లుగా ఉడికిపోద్దండి. సో, ముక్కలకి గూడా మంచిగా పులుపు పట్టిద్ది. చక్కగా గోంగూరతో చికెన్ ఉడుకుద్ది కదా! సో, దాని టేస్ట్ చాలా బాగుంటదనమాట. సో, అందుకని నేనిప్పుడు ఇలా వండుతున్నాను. సో, ఇదిగోండి, ఇట్లా ముక్క ఉడికిన టైంలో మనం కారాన్ని వేసేసుకుందాం. ఎందుకంటే కారం వేస్తే ముక్కకి ఉప్పు, కారం సమపాళ్ళలో పట్టినట్లుగా ఉంటదనమాట. అందుకనేసి ఇప్పుడు కొంచెం మనం సరిపడా కూరకి సరిపడా కారం మనకు అర్థమవుతుంది కదా! సో, కూరకి సరిపడా కారాన్ని వేసేసుకొని ఒక్కసారి కలిపి ఒక్క 2 నిమిషాలండి. కారంతో ముక్క ఉడికిందనుకోండి, ముక్కకి కారం బాగా పట్టిద్దనమాట. అందుకని కారం వేసిన తర్వాత కొంచెం టైము ముక్కను అలాగ మనం మగ్గనివ్వాలి. సో, అప్పుడేమవుతదంటే ముక్క ఉప్పు, కారంతో వేసినటువంటి మసాలాలతో మంచిగా ఉడికి మనకి మంచి రుచిని ఇస్తదండి. అది అలా ముక్కకి ఉప్పు, కారం పట్టింది అన్న తరువాత అప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నాం కదా! మనం గోంగూరని ముందుగానే చక్కగా మెదుపుకొని ఉంచుకున్నాం కదా! సో, ఈ గోంగూరని ఈ టైంలో చక్కగా అందులో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూరని ఇందులో కలిపితే ఇంకా గోంగూరతో పాటు ముక్కలు ఆ మసాలాకి పట్టడం, ఉప్పు, కారం, ఈ గోంగూర పులుపు చక్కగా పడతాయండి అసలు. దానికి ఇంకా ముక్కకి అమోఘమైన టేస్ట్ వస్తదనమాట. సో, అందుకని నేను ఈ మధ్య కాలంలో ఇలా వండడం నేర్చుకున్నాను. ఇది నాకు చాలా సులువుగా అనిపిస్తుంది కూడా ఈ పద్ధతి. అందుకని ఇలా ఫాలో అవుతున్నాను. సో, ఇప్పుడు మనకి గోంగూర కూడా ఎంత పట్టిద్ది అనేది అర్థమవుతదండి. సో, ఎప్పుడైనా సరే మనం పప్పు గోంగూర గానీ, చికెన్ గోంగూర గానీ వండుకున్నప్పుడు ఇలా కొద్ది గోంగూర ఏదన్నా మిగిలితే నేనైతే పండుమిరపకాయ పచ్చడి ఉంటది కదండీ నా దగ్గర. మనందరి దగ్గర ఉంటది. మనం సమ్మర్‌లో పట్టి పెట్టుకుంటాము. సో, ఆ పండుమిరపకాయ పచ్చడితో కలిపేసి గోంగూరని ఒక్కసారి మిక్సీ తిప్పేసి తాలింపు పెట్టుకొని చూడండి. ఆ వారమంతా గూడా ఇంక మనం వేరే ఏ పచ్చడి జోలు వెళ్ళకుండా ఆ పచ్చడి మనకి మంచిగా బావుంటది నోటికి. సో, నేనైతే అలా చేస్తానండి. ఇప్పుడైతే నాకేం గోంగూర మిగల్లేదు. సో, ఈసారి ఎప్పుడైనా సరే మీకు నేను దాన్ని షేర్ చేస్తాను. సో, చక్కగా గోంగూరనంతటిని కూడా ఆ విధంగా ముక్కలతో కలిపేసి
బాగా ఉడకనివ్వాలండి. అప్పుడు ముక్కకి ఆ పులుపు పట్టి అసలు చికెన్ గోంగూర మీరు దేంతో తిన్నా గానీ దీని కాంబినేషన్‌కి అసలు ఏది సాటి రాదండి. మీరొక్కసారి ట్రై చేయండి. మరింకసలు దీన్ని మర్చిపోరనమాట. అంత టేస్ట్‌గా ఉంటది. ఇంత సింపుల్‌గా. ఇంకసలు మనం ఇందులో ఏం యాడ్ చేయక్కర్లేదండి. చూడండి ఎంత బాగా కూర రెడీ అయ్యిందో. ఎంత బాగా అదిగోండి ఆయిలంతా అలా పైకి తేలుంటది. చక్కగా మీరు ఒక్క చుక్క వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఎంత అన్నంలోకైనా కలుస్తదండి. చాలా టేస్ట్‌గా ఉంటది. సో, మీరందరూ కూడా ఈ చికెన్ గోంగూరని ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు ఖచ్చితంగా ఇది నచ్చుద్దనుకుంటున్నానండి నేను. మీకు నచ్చింది అన్న సందేశాన్ని నాకు అందించండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నచ్చింది కదూ మరి! నచ్చితే నా ఛానల్‌ని మీరు సపోర్ట్ చేయండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ! థ్యాంక్ యూ.